వర్షం పడకపోయినా మ్యాచ్ రద్దు. ఎందుకంటే ఫ్రెండ్స్ నిన్న జరిగినటువంటి అంటే జరగాల్సిందనమాట ఇండియా వర్సెస్ కెనడా మ్యాచ్ అయితే ఉంది ఫైనల్ మ్యాచ్ లీగ్ మ్యాచ్‌లలో. సో, దానికి సంబంధించి వర్షం ఎక్కువ గత 4 రోజుల నుంచి బాగా పడిపోవడం వల్ల సో, మ్యాట్ పేర్ అయితే అంతగా పెద్దగా అయితే తడి లేదండి. కాకపోతే బయట అవుట్‌ఫీల్డ్ చాలా అయితే వెట్టుగుందండి. సో, అందుకోసం మ్యాచ్ అయితే క్యాన్సిల్ చేశారనమాట. సో, చెరొక పాయింట్ ఇచ్చారు. సో, ఇంకోటేంటంటే ఆల్రెడీ ఇండియా ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా ఫరక్ పడదు. ఆల్రెడీ మన ఇండియా క్వాలిఫై అయిపోయిందనమాట. 3 మ్యాచెస్‌కి 3 మ్యాచెస్ గెలిచి టాప్ 1 పొజిషన్ ఉంది. టాప్ 2లో యూఎస్ఏ. అనూహ్యంగా పాకిస్తాన్ ఎలిమినేషన్ అయిపోయింది. అట్ ది సేమ్ టైమ్ కెనడా కూడా ఎలిమినేషన్ అయితే అయిపోయిందనమాట. సో, ఇదంతా ఓకే. మ్యాచ్ రద్దయిపోయింది. బానే ఉంది. కాకపోతే ఫ్రెండ్స్ ఇండియాలో మన ఇండియన్ టీమ్‌లో కొంతవరకు మార్పులు చేసుకుంటే ఏమన్నా బాగుంటుందా? ఎందుకంటే నిన్న మహమ్మద్ కైఫ్ అయితే ఒక మాట చెప్పారనమాట. వరల్డ్ క్లాస్ బ్యాటర్, నంబర్ 1 టీ20 బ్యాటర్. మన సూర్యకుమార్ యాదవ్ వన్ డౌన్ గాని, టూ డౌన్ గాని వస్తే చాలా బాగుంటుంది. సారీ థర్డ్ వస్తే చాలా బాగుంటుంది. విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా కొంచెం సరిగ్గా ఆడలేదు కాబట్టి విరాట్ కోహ్లీని వన్ డౌన్ ఏసి మేబీ సూర్యకుమార్ యాదవ్‌నో లేకపోతే ఎవరన్నా మన సంథింగ్ యశస్వి జైస్వాల్‌నో ఓపెనర్‌గా రోహిత్ శర్మతో పాటు వస్తే బాగుంటుంది అని తను చెప్పారనమాట. దానికి సంబంధించి విరాట్ కోహ్లీ అభిమానులందరూ కూడా మహమ్మద్ కైఫ్ అయితే ఏసుకుంటూ ఉన్నారు. సో, అంటే విరాట్ కోహ్లీ అంత వేస్ట్ క్యాండిడేట్ ఐపీఎల్ బ్రహ్మాండంగా ఆడాడు కదా! అంటే సో, తను చెప్పింది కూడా కరెక్ట్ అండి మహమ్మద్ కైఫ్. ఎందుకంటే ఐపీఎల్ వేరే, ఇది వేరే. ఐపీఎల్‌లో మన ఇండియన్ పిచెస్ ఒక డిఫరెంట్‌గా ఉంటాయి. యూఎస్ఏ పిచెస్ అయితే డిఫరెంట్‌గా ఉంటాయి. టెస్ట్ పిచ్ లాగా ఉంటదన్నమాట టీ20 పిచ్ కూడా అక్కడ. సో, అలాంటి పిచ్ అసలు విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ మ్యాచే ఆడలేదు బంగ్లాదేశ్‌తో. సో, కాబట్టి దాన్ని ఎలా ఎదుర్కొంటాడు? కష్టమైపోతుందనమాట. రావడమే అగ్రెసివ్‌గా ఆడాలంటే కుదరదిక్కడ. సో, కాబట్టి అందుకే విరాట్ కోహ్లీ విఫలమవుతూ ఉన్నాడు. సో, కాబట్టి మహమ్మద్ కైఫ్ చెప్పినట్లు విరాట్ కోహ్లీ గాని వన్ డౌన్ గాని వస్తే ఆ పిచ్ పవర్ ప్లేలో కొంతవరకు తగ్గుతుంది కాబట్టి టర్ను అంటే పవర్ ప్లేలో అయిపోతుంది కాబట్టి వన్ డౌన్ వచ్చేసరికి అప్పుడు కొంచెం బ్యాటింగ్ పిచ్ కాబట్టి బౌలింగ్ పిచ్ అయినా బ్యాటింగ్ పిచ్ అయినా పవర్ ప్లే తర్వాత పిచ్ అంత లోపలికి రాదనమాట బాల్. సో, కాబట్టి తనైతే కొంతవరకు ఈజీగా ఆడే అవకాశం అయితే ఉంటుంది. ఆ నేపథ్యంలో తను చెప్పాడనమాట మహమ్మద్ కైఫ్. అంతేకాని మహమ్మద్ కైఫ్, విరాట్ కోహ్లీ కంటే వాళ్ళ మధ్య ఏం గొడవలేమి ఉండవు. సో, తను ఒక ఇండియన్ ప్లేయర్‌గా, ఎక్స్ ప్లేయర్‌గా ఒక మంచి సజెషన్ ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే అది నాకు కరెక్ట్‌గా నచ్చింది. కానీ ఇండియన్ ఎవరైతే మన బ్యాటింగ్ కోచ్ ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారంటే విరాట్ కోహ్లీ ఎంప్టీ పరుగులతోనే అంటే పరుగులతో తను చిక్కకుండా ఉన్నప్పుడే ఆ యొక్క కసి తనలో ఉంటుంది. ఖచ్చితంగా ఈ లీగ్ మ్యాచ్ కాదు నెక్స్ట్ జరగబోయే మ్యాచెస్ అయితే క్వాలిఫైయింగ్ మ్యాచెస్ అయితే బ్రహ్మాండంగా ఆడతాడనమాట. సో, కాబట్టి ఖచ్చితంగా ఈసారి టీ20 వరల్డ్ కప్ విరాట్ కోహ్లీ గెలిపిస్తా అనంటూ తను కూడా వ్యాఖ్యానించాడనమాట. సో, విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్‌లో ప్రదర్శన మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.